హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేస్తున్నాను శనగబాల పాయసం ఫ్రెండ్స్. చేస్తున్నాను 2 కప్పులు శనగబాలు తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఈ పాయసం అంటే అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. అందుకే మేము బాగా చేసుకుంటాము. ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటాము తినాలనుకున్నప్పుడు. 2 మాటలు కడగాలి సగ్గు బియ్యాన్ని, శనగబాలను 2 మాటలు కడగనిచ్చి తగినన్ని వాటర్ పోసుకొని 1 కప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసేసుకొని 2 విజిల్లు వచ్చేలాక పెట్టాలి ఫ్రెండ్స్. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టి 2 విజిల్లు వచ్చేలాక ఉడకనివ్వాలి. 2 విజిల్లు వచ్చేలోపు మనం ఇవైతే కొబ్బరి, ముద్దమాడిపప్పు, బాదం పప్పు, కలింగర విత్తనాలు, ద్రాక్ష ఇవన్నీ దూరగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. అలాగే బెల్లాన్ని కరిగించుకున్నాము. దీంట్లో ఉన్న ఇసుక, ఏదన్నా పుల్లలు, రాళ్ళు ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఫ్రెండ్స్, అవన్నీ పోయేదాకా ఇట్లా వాటర్ పోసి నేనైతే వడగట్టేస్తాను. అలా డైరెక్ట్ ఎప్పుడు బెల్లంలో అంత గలీజ్ ఉంటుందని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేస్తున్నాను. ఇలా దూరగా వేయించిన తర్వాత దీనిని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు చూద్దాము శనగబాళ్ళు ఉడికినాయి లేవని. చూడండి ఫ్రెండ్స్, ఉడికినాయి శనగబాళ్ళు. బాగా మెత్తగా ఇట్లా ఉడకాలి. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని కరిగించిన సిరప్ను దీంట్లో పోసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అంతా ఈ బెల్లకు పట్టుకునేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీనిని బాగా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే డేషాక్ అంటుకుపోతుంది. ఇట్లా కుత్త ఉడుకుతుంది. ఇలాగా ఉడికేలాగా వండించి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే ఫ్రెండ్స్, శనగబాల పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. ఈ పాయసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేశాను కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పాయసం మీకు కూడా ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.